తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయం సత్యవాణి గారు. అమ్మతో మాట్లాడి మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నెన్నో వింతలు, విడ్డూరాలు, అఘాయిత్యాలు ఎన్నెన్నో చూస్తున్నాం. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సమాజంలో ఒకరిపైన ఒకరు పడుతున్నారు అని అంటే ఒక అర్థం ఉంది. కుటుంబంలో వ్యక్తులు కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కానుంచి బజారు వరకు, అంటే బజారుకి ఈడ్చుకోవడం వరకు కూడా ఈ వ్యవస్థ అనేది వెళ్ళిపోతుంది. మరి ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయో అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా విజిత. చాలా రోజుల నుంచి అడుగుతున్నావు, నాకేమో ఇంకా ఈరోజు పాప నేను నిరాశపరచడం ఇష్టం లేక కొంచెం గొంతు ఇదిగా ఉంది, క్షమించు. అయ్యో వద్దమ్మా, పర్వాలేదు. బాగాలేకపోయినా మీరు నాకు సమయం ఇచ్చారు, సంతోషం. థ్యాంక్ యూ రాజు. అమ్మ, కుటుంబ వ్యవస్థే కానివ్వండి, వివాహ వ్యవస్థే కానివ్వండి, ఏది కూడా ఒకప్పటిలాగా ఇప్పుడు లేదేమో అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు మేమైతే ఏం చూడలేదు, చూడకపోయినప్పటికీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మా రోజుల్లో అలా ఉండేది, మా రోజుల్లో ఇలా ఉండేది అని చెప్పే మాటల్ని బట్టే మాకు అనిపిస్తుంది. అరే అలా ఉండేదా, ఎందుకు ఇంత మారిపోయింది, అంటే నామరూపాలు లేకుండా పోయాయే అలాంటి విషయాలు అనే విధంగా అనిపిస్తోందమ్మ ఈ ఆలోచన ధోరణి అనేది. ముఖ్యంగా భార్యాభర్తల విషయం తీసుకుందామమ్మా. అసలు భార్యాభర్తలు అని అంటే ఎంత అన్యోన్యమైన దాంపత్యము, అసలు విడదీయలేని ఒక బంధము. అలాంటిది అంటే 100 ఏళ్ల పంట అని చెప్పి చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉంది ఆ బంధం అనేది. ఎందుకు ఇలా ఉందంటారమ్మా? అంటేమ్మా, వ్యవస్థలలో కొన్ని అవస్థలు వచ్చాయి. ఈ అవస్థలకు మూల కారణం ఏంటనేది మూలాన్ని వెతికి తీస్తే మనకు అర్థమవుతుంది. అసలు మనకి ఈ దాంపత్య ధర్మం అనేది ఒక సృష్టి యజ్ఞంగా మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక యజ్ఞం. ఇది గాడ్స్ క్రియేషన్. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతి పురుషుడి మధ్య ఒక ఆకర్షణను పెట్టి బొమ్మల నుండి మరికొన్ని బొమ్మలు తరాలు నిలవడానికి కావలసినటువంటి ఒక ప్రక్రియ, ఒక యజ్ఞం ఇది. ఆయన అన్నట్టుగా వివాహం అనేది ఒక రిక్రియేషన్ కోసం కాదు, ఇది ఫర్ క్రియేషన్ అని. ఆ మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య ఉండేటటువంటి ఈ లింక్ అనేది కేవలం అది భౌతికమైనటువంటిది కాదు, అది మానసికపరమైనది, ఆత్మపరమైనది. హైలీ స్పిరిచువల్ లింక్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ అంటారు. అలాంటి స్థితి నుండి మనం రోజు రోజుకి కొంచెం దిగజారుడుతనం వచ్చేసింది. దానికి కారణం ఏమిటి? ఇది యోగ భూమి, ఇది భోగ భూమి కాదు. కేవలం దాంపత్య ధర్మం అనేటటువంటిది సంతాన ఇచ్ఛ కోసం, సంతానం కోసం అనేటటువంటిది. ఆ యజ్ఞ నిర్వహణ నుండి వచ్చేటటువంటి సత్సంతానమే. ఆ యజ్ఞ ఫలం ఏమిటి? సత్సంతానం. కేవలం దానికోసమనే ఈ యజ్ఞం నిర్వహించడం అనేటువంటి మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి ఇది పద్ధతి. సో రాను రాను అది మైల పడిపోయింది. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోమా, దాని ఋతుధర్మం ప్రకారం అవి సంతానాన్ని కంటాయి. వాటికి కొన్ని ఉన్నాయి, అది ప్రకృతి వాటికి ప్రసాదించింది, అది మనకు తెలియదు. అది సరే, తర్వాత మనం ఆధునిక పోకడలు వల్ల, నీకు గుర్తుందో లేదో, మా అందరికీ తెలుసు, పల్లెటూళ్ళలో మంచాలు అసలు ఎక్కడుండేవి తెలిసేది కాదు. గోడకు ఆనించి ఉండే, రాత్రిపూట పడుకున్నాక మళ్ళీ గోడకి ఎత్తేసేవారు, బయటికి కనిపించేది కాదు. మన తల్లిదండ్రులు ఎక్కడుండేవారు కూడా మనకు తెలియదు. అవునమ్మా. అలాంటి దృశ్యం ఒక ఇంటిని ఒక 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 ఎలాంటి పిల్లవాళ్ళకి, పెరుగుతున్న పిల్లలకి ఎటువంటి దృశ్యాన్ని చూపించాలి, ఆ ఇంటి వాతావరణం ఎలా ఉండాలనే దానికి దృశ్య సంస్కారం, శ్రవణ సంస్కారం అని 2 ఉన్నాయి. ఎటువంటి దృశ్యాలు చూపిస్తే పిల్లలు ఎదుగుతారు, బాగవుతారు,
ఎలాంటి మాటలు వింటే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు. ఈ 2 సంస్కారాల ద్వారా పిల్లల్ని పెంచటం అనేటటువంటి అనాది నుండి మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక సంస్కృతి. అది ఎప్పుడైతే గాడి తప్పిందో, పాశ్చాత్యీకరణ చెందిందో, అప్పటి నుంచి మనం దారి తప్పాం. నిజమమ్మా. ఫ్యాషన్ కోసమనో లేకపోతే రకరకాల దీనికోసమనో మన జీవన శైలిలో మార్పులు వచ్చిన తర్వాత, ఆ మార్పు వచ్చిన తర్వాత అనుకోకుండా ఆ మార్పు వెనక మరి మార్పులను వస్తాయి కదమ్మా. అంతే కదమ్మా. ఆలోచించండి. కాబట్టి ఈ ఈ వ్యవస్థలో వచ్చిన ఈ అవస్థలు మనం కొని తెచ్చుకున్నవే కాబట్టి మనం అనుభవించక తప్పదు. పెద్దల మాట ఎప్పుడైతే పెడచెవిని పెట్టామో, ఏదైతే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో యజ్జత్ ఆచరిత శ్రేష్ఠ, శ్రేష్ఠులు ప్రముఖులైనటువంటి వాళ్ళు ఏది ఆచరించారో మీరు ఆచరించండి అని నన్ను ఆదేశించాడు. ప్రముఖులు చెప్పిన బాటలు మనం నడవడం లేదుగా, ఆచరించిన వాళ్ళ బాటలు మనం నడవడం లేదుగా, మనకు తోచినట్టుగా మనం నడిచేస్తున్నాం. ఏమ్మా, నేల విడిచి సాము చేస్తున్నాం. మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకుని బ్రతుకుతున్నాం కాబట్టి తప్పకుండా ఢామును కింద పడతాం కదా. ఇప్పుడు అలా ఢామును కింద పడి గాయాలు అయిపోయిన తర్వాత లబోదిబోమని ఏడుస్తున్నాం. అలాంటి జీవన విధానమే ఇవాళ వైవాహిక జీవితాలు, దాంపత్య ధర్మం బీటలు వారడానికి కారణం. ఇవన్నీ ఎవరో చేసింది కాదు, మనకి మనంగా చేసుకున్నదే. అంటే ప్రతి దేశంలో కూడా వాళ్ళ దేశం యొక్క సంప్రదాయాన్ని కొనసాగించుకుంటారు. మనం మాత్రం మనది వదిలేసి వేరే దాన్ని అద్దెకు తెచ్చుకోవటం లేకపోతే వేరే దాన్ని అనుసరించడం అనేది ఒక బలహీనత భారతీయుల్లో బాగా నాటుకుపోయింది. దాన్ని నాటుకుపోవడానికి కూడా కారణం ఏమిటి? ఎంతోమంది పరిపాలించారు ఈ దేశాన్ని, దాడులు చేశారు. ఏమా తెలిసిందే కదా మీకు. ఆ చేసినప్పుడు ఏంటంటే తరతరాల నుంచి మనలో కొన్ని భ్రమలను కలిగించారు వాళ్ళు. ఎటువంటి భ్రమలమ్మా? మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన వేదాలు, మన జీవన విధానం ఇదంతా బుల్షిట్. ఇవన్నీ అబద్ధపు రాతలు, అబద్ధాల కోతలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడేస్తే మీ రాముడు అట్లా, మీ సీత ఇట్లా, మన గ్రంథాలను కూడా ఇంటర్ప్రిటేషన్స్లో మార్చేసి రాశారు వాళ్ళు. అసలు సత్యాన్ని దాచేసి వాళ్ళ సొంత వాక్యాలు అందులో ప్రక్షిప్తాలు చేర్చి మార్చినటువంటి పాఠాలే మనకు చెప్పి దానిలో అందరికీ ఒక సందేహం వచ్చేటట్టు చేసి, అవునా కృష్ణుడు అలాంటి వాడా, ఓ రాముడు ఇలాంటి వాడా, అది రాముడు అలాంటప్పుడు దేవుడు ఎలా అవుతాడు, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వచ్చి మనలో మనకి భ్రమలు కలిగించేటట్టు చేశారు. అది వాళ్ళే రాశారు పుస్తకాల్లో. భారతీయుల్ని ఎలా జయించాలో తెలియక మేము ఎటువంటివి ప్రవేశపెట్టామని బేబింగ్టన్ మెకాలే లాంటి వాడు కూడా చెప్పేశాడు కదా పార్లమెంట్లో. భారతీయులంతా విలువలతో జీవిస్తూ ఉంటారు. ఆ విలువలతో జీవించే వాళ్ళని జయించడం చాలా కష్టం కదా. మరి వాళ్ళని జయించాలంటే ఎలాంటి బలహీనతలు వాళ్ళలో చేర్చాలని నేను ప్లాన్ చేశాను. ప్లాన్ చేసి వాళ్ళకి వాళ్ళ సంస్కృత భాషను దూరం చేసేసాను. వాళ్ళకి వాళ్ళ శతక పద్యాలు లేకుండా చేశాను. వాళ్ళ నైతిక శాస్త్రాన్ని తీసి పారేశాను పాఠశాలల నుంచి. మన విధానాన్ని ప్రవేశపెట్టేశాను. అమ్మకు బదులు మమ్మీని చేసేసాను. అంతే కదా. మమ్మీ అంటే జీవోత్సవం, అమ్మలను జీవోత్సవాలను చేసేసాను. డాడ్ చచ్చిపోయాడు. అలాగే గురువులు కూడా అంతే. అన్ని చోట్ల నేను ఏదైతే చేశానో, ఏది ఇంజెక్ట్ చేశానో భారతీయుల మెదడులో అది కొనసాగుతూ వస్తాను. నేను జయించానన్నాడు. అదేమన్నా మనం మార్చుకున్నామా అమ్మ? మార్చుకున్నావా? మార్చుకునే ప్రయత్నం చేశామా? లేదు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కళంకాన్ని ఏమైనా తుడిచిపెట్టుకున్నామా? మన 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం వస్తే నాకు ఎందుకునే వెళ్ళి జెండా కూడా ఎగరేయాలని అనిపించలే. నాకు బాధేసింది. ఆకాసేపు భారత్ మాతాకి జై అంటాం కదా, ఫార్మాలిటీగా ఏదో ఒక క్రతువును ఒక తంతులాగా చేసేస్తున్నాను తప్ప. మరి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. మరి అప్పుడున్నటువంటి ఎజెండా ఏమైపోయింది? ఆ ఎజెండా ఒక్కటే అందరం కనుక అనుసరిస్తే బాగుండేది కదా. మరి ఇన్ని జెండాలు ఎందుకు వచ్చాయి మనకి? ఇన్ని జెండాలు ఎందుకు? ఆ ఒక్క ఎజెండానే
అందరికీ ఉన్నప్పుడు ఎక్కడొచ్చింది మార్పు? మనలోనే ఐకమత్యం లేదు కాబట్టి ఐకమత్యం లేకపోవడమే కదా, మన ఆలోచన విధానంలో ధర్మం వెంటపడిన ఈ జాతి ధనం వెంటపడింది. అవును. ధర్మానికి శిరసు వంచిన ఈ జాతి ధనానికి పాదాలొత్తుతోంది ఇప్పుడు. త్యాగానికి పరాకాష్ఠగా నిలబడిన ఆనాటి భారతీయుడు ఈనాడు స్వార్థానికి పతాక ఈ అంచున నిలబడి ఉన్నాడు. అవునా కాదా? నిజం. ఏమ్మా? వాస్తవం అమ్మా. ఇది 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 మనం తెలుసుకోకుండా ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎన్ని మాటలు మనం చెప్పుకున్నా, పైకి ఎన్ని సభలు సమావేశాలు పెట్టి, ఆ సభలు సమావేశాలు కూడా లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం. ఆ పోడియం ఖర్చే బొచ్చుడు ఉంటుంది, ఆ పుస్తక పూలు, డెకరేషన్స్, ఇవన్నీ. అసలు ఏమిటి అక్కడ ఏం అందిస్తున్నాం జాతికి మనం, పిల్లలకి? ఎందుకంటే నేను పిల్లల గురించి నా ప్రయాణం అంతా పిల్లలతోనే. మీకు తెలుసు, నేను స్కూల్స్, కాలేజెస్, పిల్లలు. అసలు పిల్లవాడికి ఏం అందిస్తున్నాం? మొన్న నేను ఏదో ఒక వసంత పంచమి రోజున పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒక్కొక్క విషయాన్ని వాళ్ళకి చెప్తుంటే ఎంత ఆసక్తిగా వింటూ, వాళ్ళు 3-4 సంవత్సరాల పిల్లలు కూడా, 1, 2, 3 తరగతి పిల్లలు కూడా ఎంత ఆస్వాదిస్తూ వాళ్ళకి మెతిపి. ఇప్పుడు పిల్లవాడికి నువ్వు చారన్నం పెట్టేటప్పుడు ముందు అన్నాన్ని భక్తిగా మెతికి కాస్త నెయ్యి వేసి, చారు వేసి, గుజ్జు చేసి, గోరుముద్దలు తినిపిస్తావు కదమ్మా. ఎందుకని? వాడికి అలా అయితేనే వాడు తినగలుగుతాడు, జీర్ణం అవుతుంది. అలాగే మేధావులైనటువంటి వాళ్ళు జాతికి ఎప్పటికప్పుడు మెతిపి పెట్టాల్సిన కర్తవ్య మేధావులకు ఉందా లేదా? ఉంది. మరి వాళ్ళ పిల్లలకి నువ్వు ఎటువంటి దృశ్యాలు చూపిస్తున్నావు, ఎటువంటి పాఠాలు నేర్పిస్తున్నావు, అసలు ఫండమెంటల్స్ నేర్పిస్తున్నావా నువ్వు? ఒక నేచర్ గురించి కానీ ఎంత ఎ ఫర్ యాపిల్, పీ ఫర్ బ్రెడ్డా? అంటే తిండి కోసం చదువా? మన చదువు కాదు కదా. కాదు. అందుకని తిండి కోసం చదువు అనేటటువంటి ధోరణి వచ్చేసరికి ఈ చదువు ఉద్యోగం కోసం అని వెంపర్లాడుతున్నాడు. ఉద్యోగం డబ్బు కోసం, ఆ డబ్బు సుఖాల కోసం అనే దీనిలో పరిగెడుతున్నాడు. అడుగులేని సంచిలాగా మారుతున్నాడు తప్ప జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోగలుగుతున్నాడా? లేదు. కారణం ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే అందరం దీనిలో బాధ్యులమే. అందరం బాధ్యులమే కదా. అమ్మ కొంతమంది చేస్తే సరిపోతుందా అని అనుకుంటాం. కొంతమందిని కొన్ని అడుగులు వేస్తే మిగతా జాతి నడుస్తుండగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న ప్రయత్నానికి ప్రభుత్వాలు కూడా దోహదం చేసి అటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి, మాకు కూడా పరిపాలన చాలా సులభంగా ఉంటుందయ్యా మీరందరూ సహకరిస్తే, మీరు ఆశయంతో చక్కగా ఇట్లా పిల్లలకి ఇట్లా చెప్తూ ఉన్నారు కాబట్టి మా సహకారం ఏం కావాలి మీకని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయమ్మా? లేదు. ఇందాక మీరు అన్నట్లు మీరు చూసారా? లేదమ్మా. అంటే ప్రతి ఒక్కటి పేరు, పలుకుబడి, డబ్బు, ఇంకా అవి ఉంటే మనం చేసే నడవమేమో అనే దగ్గర కూడా ఆగిపోయే వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుందమ్మా. ఉంది కదా, చూస్తున్నాం కదా మనం. మరి ఒకప్పుడు మరి స్వతంత్ర సంగ్రామంలో ఆ రోజున భారతదేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల కృషి చేశారు కదమ్మా. చేసిన వాళ్ళు కొంతమంది పాలనలోకి వెళ్ళారు, కొంతమంది సేవా దృక్పథంలోకి వెళ్ళిపోయారు. ఆ సేవా దృక్పథంలో పనిచేసిన వాళ్ళని ప్రభుత్వాలు దగ్గరకు తీసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి సమాజాన్ని మనం అనుకున్న సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరిగిందా? వెంటనే ఆపగా జురుకోవడం మొదలెట్టారు. స్వాతంత్రం వచ్చేసింది, చతికి పడిపోయారు, అయిపోయింది అనుకున్నారు, ఎవరికి వాళ్ళు తినడం మొదలెట్టారు. సిగ్గేయడల్లా మనకి? నా పుణ్యభూమి నా దేశం నమో నమామి అని పాడుకోవడానికి సిగ్గేయటల్లా మనకి? పుణ్యదేశమే. నాకు బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు మాకెందుకబ్బా, చిన్నప్పుడు ఈ భారత భూమిని గురించి ఇంతగా పొగిడి ఎందుకు చెప్పారా మనకి? మనం కూడా హాయిగా అందరితో పాటు బతికేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే ఇంత తెలిసిన మీకే అంటే ఒక్కొక్కసారి ఇలాంటి ఆలోచన వస్తుంది అని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పక్కర్లేదమ్మా. ఆటోమేటిక్గా సమాజానికి తగ్గట్టుగా మారిపోతున్నారు. అంతే కదా? అంతే కదమ్మా. కాదు నిజ విజిత, పిల్లలకి మనం ఎవరిని రోల్ మోడల్స్గా చూపిస్తున్నామమ్మా? ముందు అసలు ఫస్ట్ తల్లిదండ్రులు రోల్ మోడల్స్ కదా. అవును. వాళ్ళు సమాజం మమ్మల్ని గౌరవించదేమో మనం సంపాదించకపోతే అని ఇద్దరు బయటికి పరిగెత్తి సంపాదిస్తున్నారు. అవును. ఈఎంఐలు అంటూ నానా రకాలు. నిన్న కూడా ఎవరో ఒకటి వచ్చి ఒకటే ఏడుపు నా దగ్గర. ఈ ఈఎంఐలు కట్టలేక నానా రకాల బాధలు పడి ఫైనాన్షియల్గా మోసపోయి నానా ఇబ్బందులు పడుతున్నామని ఒకటే ఏడుపు. అది ముందు తెలియదా మరి?
ఇద్దరం పరిగెత్తి సంపాదించాలి, మనం సంపాదించకపోతే మమ్మల్ని గౌరవించరేమో అనేటటువంటి ఒక ఏమంటారు ఒక న్యూనతాభావానికి ఎందుకు లోనవుతున్నాం మనం? ఉన్నదానితో తృప్తిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం? విలువ లేదు కదమ్మా సమాజంలో అలా ఉంటే. అటువంటి విలువ ఎందుకమ్మా మనకి? అసలు వాడు ఇచ్చే విలువ ఏంటమ్మా? నీకు నీకు డబ్బులు చూసి నువ్వు వేసుకునే బట్టలను బట్టి, నువ్వు చేసుకునే నగలను గురించి, నువ్వు తిరిగే కారును బట్టి నీకు గౌరవిస్తే ఆ గౌరవం ఒక గౌరవం అమ్మ, నీ వ్యక్తిత్వం కదా. వాస్తవం. ఏమ్మా, ఎంతమంది మహానుభావులట కొల్లాయిగడ్డు కట్టుకున్న గాంధీ గారిని గౌరవించలేదమ్మా? వినోబాబాజీ అనుట ఆ భూదాన ఉద్యమం ఆయన గౌరవించలేదమ్మా? లాల్ బహదూర్ శాస్త్రి ఒక్క రూపాయి కూడా తీసి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇప్పటికీ మనం పూజ చేసుకుంటున్నామే. మన వ్యక్తిత్వం అమ్మా. నువ్వు గౌరవిస్తే ఎంత, నువ్వు గౌరవించకపోతే ఎట్లా? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పేరు వినే ఉంటావు కదా. ఆయన కూడా ఇట్లాగే పాపం కూలి మోసాడు, ఆయన పెట్టెలు మోసాడు ఆయన కూలివాడికి. ఆయన ఒక రోజున ఇట్లాగ ఒక షావుకారు భోజనానికి పిలిస్తే ఆయన మంచి బట్టలు వేసుకురాలేదని భోజనం నుంచి పంపించేశారు బయట. నువ్వెవరు పొమ్మన్నాడు. ఓహో, నేను సరిగ్గా ఇలాంటి బట్టలు వేసుకోలేదు కాబట్టి నన్ను గౌరవించలేదా అని ఎక్కడో ఒక అద్దెకి తీసుకుని ఒక కోటు బూటు తెచ్చుకుని కూర్చున్నట్ట భోజనానికి. కూర్చొని భోజనం చేస్తే అప్పుడు రానిచ్చారు. వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు, విస్తరలో అన్నం వడ్డించిన తర్వాత ఆ భోజనాన్ని బూటుకు చూపిస్తూ, బూటు నువ్వు తిను, కోటు నువ్వు తిను, కోటుకు తిని పెడుతున్నట్టు అన్నం. ఆ పిలిచిన యజమాని వచ్చి, సార్ ఏంటిది ఏంటి? అవునయ్యా, మరి ఈ సూటుని బూటుని చూసే కదా మీరు గౌరవించారు, అందుకని సూటుకి బూటుకి అన్నం పెడుతున్నా, నన్ను కాదు కదా మీరు గౌరవించింది. సిగ్గుపడ్డాట. అలా బుద్ధి చెప్పడం కూడా రావాలేమో అమ్మ, పరిస్థితి రావాలిగా మరి, రావాలి కదమ్మా. ఆ గౌరవం ఎంతసేపు నిలుస్తుంది నీకు? ఈ గౌరవించిన వాడే రేపు వెనకమాల నిన్ను తిట్టుకుంటాడుగా. అంతేగా కదమ్మా. అది ఆ కృత్రిమమైనటువంటి ఆ గౌరవం పొందడం కోసం మనం ఎందుకు తప్పు చేయాలి? మళ్ళీ చేసిన తప్పుకు మళ్ళీ ఎంత శిక్ష అనుభవించాలి మనం? ఆ కర్మను మళ్ళీ మనం అనుభవించాలి కదా. అంటే ఎవరు ఈ కర్మ అనేది ఉంది అనేది నమ్మట్లేరమ్మా. ఆ తర్వాత సంగతి తర్వాత ఇలా ఉంటే తర్వాత చూసుకుందాంలే, వచ్చినప్పుడు అది ఎత్తుకుంటాడు. ఎవరు చూశాడు కర్మను అనుభవించి వచ్చే ఎవడైనా చెప్పాడు? చెప్పుకోలేక ఏడుస్తున్నారు. ఎందుకమ్మా ఇవాళ సంపాదించుకున్న పిల్లలు చాలరామా? ఆ పిల్లలే మనకు శత్రువులుగా మారుతారు. ఆ పిల్లలే వ్యసనాలు బారిపడతారు. ఆ పిల్లలే నువ్వు సంపాదించిన సంపద నాశనం చేసి వాళ్ళు చెడిపోయి నిన్ను వీధిన పడేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు చూస్తున్నాం కదమ్మా అలాంటివన్నీ. వాళ్ళు చూస్తున్నాం. చిన్నప్పటి నుంచే మనం రకరకాల కారుల్లో వాళ్ళని స్కూల్స్కి పంపించేస్తున్నాం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాం మనం. వాడికి ఇంకేంటో తెలియడం లేదు, వాడికి ఇంకేం కావాలో వాడికి తెలియదు. ఇంకేదో కావాలి ఆ మత్తులో పడిపోయి ఏదో ఒక సుఖానుభవం కోసం వాడు అరువులు చేస్తున్నాడు కదా. కాబట్టి ఇవన్నీ మనం తెచ్చుకున్నవే. నువ్వు అన్నట్టు వివాహం అనే అక్కడే అనుకుంటాం మొదలై మనకి ఇలా వచ్చాం. ఒకరికొకరు అర్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది, ఎవరూ తక్కువ కాదు ఈ విషయంలో. ఎందుకంటే మనకి వివాహాలు అనేక రకాలు ఉన్నాయి. స్వయంవరం దగ్గర నుంచి మనం ఎన్నో చూసుకున్నాం. పెద్దలు నిర్ణయించిన వివాహాలు, అరేంజ్డ్ మ్యారేజెస్. తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తును కోరుకుంటారు కాబట్టి కొన్ని ఎంక్వైరీ చేస్తారు, కొంతమంది ఎంక్వైరీ చేసుకుంటారు, కొంతమంది పెద్దవాళ్ళ మాటలు నమ్మి చేస్తారు, జరుగుతూ ఉంటాయి ఇలాంటి. అలా జరిగిన తర్వాత కూడా కాపురాలు అలా నిలబెట్టుకుని కష్టాన్ని దుఃఖాన్ని అలాగే ఆనందాన్ని అన్నిటినీ సమానంగా అధిగమించి కాపురాలు నిలబెట్టుకునే వాళ్ళు కొల్లల మంది ఉన్నారు. అది మన ఇండియా యొక్క గొప్పతనం. ఆ ఓర్పు, ఆ నేర్పు, ఆ శృతి కలుపుకుని ఒడుపుగా జీవించటం అనేటటువంటిది. ఏమీ చదువుకోకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా మహిళలందరూ ఆ విధంగా జరుపుకుంటూనే వచ్చారు. కాదంటావా? నీ అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళందరినీ ఒకసారి అడిగి చూడు, వాళ్ళు కష్టాలు పడలేదా? పడ్డారు. ఏమ్మా, ఆ కష్టాన్ని ఎప్పుడైనా కష్టం అని చెప్పుకున్నారా వాళ్ళు? అరే నా బిడ్డల కోసం అండి ఇది, ఎవరి కోసం పడ్డా నేను ఇది అని అంటారు తప్ప మేము కష్టాలు పడ్డామని చెప్పుకోరేవాళ్ళు. నన్ను కాకపోతే ఆయన ఇంకెవరిని అంటారండి? భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాట్ల మధ్యవర్తి ఎవరైనా పెడితే ఏంటండి, నా భార్య మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మీకెందుకు మధ్యలో మీరు బొండి అంటారు. మనం సిగ్గుపడాలి. అలా జరిగాయా లేదా? మరి ఇప్పుడు ఎందుకు ఆ ఓర్పు ఇది పోతోంది? మనసులు పెనవేసుకునేటప్పుడు
శరీరాలు పెనవేసుకోవడానికి మనసులు పెనవేసుకోవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నది మీరు రెండవది కాసేపు అయిపోతుంది. అదే అందుకని ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కష్టంలో ఒకళ్ళు. ఇప్పుడు మనకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తున్నారు? నేను అందుకే ధర్మపురి క్షేత్రం అరుంధతి ఆలయం కట్టిస్తున్నాను. అందుకే. అవునమ్మా. ఎందుకనంటే అక్కడ చూపిస్తారు, ఎప్పుడో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఎక్కడో చూస్తారు, వాడికి కనపడదు, చూపించేవాడికి కనపడదు, చూసేవాడికి కనపడదు, ఆవిడ ఎవరో కూడా తెలియదు. అందుకని ప్రతి ఒక్కరు వివాహం చేసుకోముందు, చేసుకున్న తర్వాత మన దగ్గరికి వస్తే మనమే వాళ్ళకి బట్టలు పెట్టి కూర్చోమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు తల్లి, చేసుకున్నావు, లేకపోతే ఇదిగో ఇలా ఉండాలి, ఇది అరుంధతి చేసిన గొప్పతనం అని ఆవిడ గురించి, ఆవిడ చరిత్ర గురించి చెప్పి వాళ్ళకి కాస్త ప్రచోదనం చేయాలని ఒక కౌన్సిలింగ్ సెంటర్లో ఉండాలని నేను ప్రారంభం చేశాను. మంచి ఆలోచన మొదలైందమ్మా. అయింది, త్వరలోనే అయిపోతుంది. ఈ ఎండింగ్ లోపే మీరు అందరూ రావచ్చు. తప్పకుండా అమ్మా. ఎందుకనంటే అమ్మా, అందుకనే మనకి నామాల్లో లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఈ దంపతులన్నీ కూడా ఆదర్శ దంపతుల లిస్టు వీరికి కూడా వస్తుంది. ఆదర్శ ముని దంపతులు వీళ్ళు కదా. అది ఎందుకది ఆయనకి ధైర్యం ఇచ్చింది. ఆయన ఒడ్డును చేర్చి ఆయనకి నేనున్నాననే ధైర్యం. అలాగే ప్రతి భార్య ప్రతి భర్త కూడా భార్యకు భరోసా భర్త, భర్తకు భరోసా భార్య ఇచ్చి మీ కష్టంలో నేను పాలు పంచుకుంటానండి అని. ఎంతమంది వ్యాపారంలో ఇబ్బందులు పడుతుంటే భార్యలు వాళ్ళ నగలిచ్చి వాళ్ళ మాంగళ్యంతో సహా ఇచ్చి ఎంతమంది నిలబెట్టలేదమ్మా? ఏం తల్లి, అలా బ్రతకలేదా మనందరం? అలా వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల. ఒకటి ఏంటంటే విజిత, ఇప్పుడున్నటువంటి స్టడీస్లో ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఎంతవరకు ఆ ఆధునిక టెక్నాలజీ వైపే దృష్టి పెడుతున్నారు తప్ప ఆ టెక్నాలజీ కంటే గొప్ప శాస్త్రీయత మన జీవన విధానంలో మనకు ఉన్నదనేది ఇప్పుడు పిల్లలకి చెప్పకపోవడం వల్ల, ఆ వివాహం చేసుకోవడానికి తగిన అర్హతను వాళ్ళు పొందలేకపోవడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు మాకు 19 సంవత్సరాల వయసులో మేము అత్తవారింటికి వచ్చాము. పూర్తిగా వాతావరణం భిన్నంగా ఉంటుంది, స్వభావాలు భిన్నంగా ఉంటాయి. అక్కడ ఒక రకంగా పెరిగి వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడదేమో ప్రేమ, ఇక్కడికి వచ్చాక బాధ్యతలను మన భుజస్కంధాల మీద వేసుకునేటప్పుడు కొంత బరువు ఉంటుంది. ఆ బరువుని ఎలా మొయ్యాలో ఎలా చేయాలనే దానికి మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, మేనత్తలు, మేనమామలు ఎవరో ఒకళ్ళు కూర్చోబెట్టి వెన్ను తట్టి చెప్పేవారు. మేము కూడా కాపురానికి కొత్తగా వచ్చినప్పుడు ఇలాగే ఉండేదమ్మా, కొంచెం ఓపిక పెట్టి ఒరుగళ్ళు పట్టడం జరుగుతుంది అని చెప్పి, భూదేవికి ఎలాంటి ఓర్పు ఉన్నదో దానిని చెప్పి ఆ కథలు, ఎగ్జాంపుల్స్ చెప్పి కాపురాలు నిలబెట్టారు. లేకపోతే మేము పోయేవాళ్ళం ఆ రోజుల్లో. చెప్పకపోతే అమ్మా, నేను చెప్పేది ఏంటంటే, ఆ రకంగా పెద్దవాళ్ళు మాకు ఆ మాటలు చెప్పకపోతే మా జీవితాలు కూడా అంతే కదా. ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి, మన అమ్మ ఇంట్లో తినే మన వంటలు వేరుగా ఉంటాయి. అత్తగారింట్లోకి వచ్చి వాళ్ళ అలవాట్ల ప్రకారం వాళ్ళ భోజన పద్ధతులు వాటన్నింటిని లింక్ చేసుకుని అలవాటు పట్టడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు తులసి మొక్క ఉంది అక్కడ, ఆ తులసి మొక్కను అక్కడ నుంచి తీసి నువ్వు కుండీలో పెడతావు. ఆ కుండీలో పెట్టిన తర్వాత అది అప్పుడు వడిలిపోయి ఉంటుంది. ఆ రోజు ఒక 2-3 రోజులకు చక్కగా నిలబడుతుంది. మనం కూడా అంతే, అక్కడ తీసిన మొక్కను తెచ్చి మళ్ళీ ఇక్కడ నాటినప్పుడు ఆ చుట్టూ వాతావరణానికి అలవాటు పడి నిలబడడానికి కొంత టైం పడుతుంది. కానీ ఆ టైం వరకు మనం కనుక కొంచెం ఓర్పు పడితే నిలబడిపోగలగదు. కానీ ఆ టైం మనం టైం తీసుకునే అంత అవకాశం మనకు ఆ ఓర్పు లేదుగా. ఓర్పు లేదు, అంత సమయము ఇవ్వడం లేదు. తొందరగా అయిపోవాలి, అదే చెప్తున్నాగా. ఇప్పుడు పిల్లలకి నువ్వు ఇన్స్టెంట్గా కావాల్సింది నువ్వు ఇచ్చేస్తున్నావు. అది సంపాదించుకోవడంలో ఆనందాన్ని, ఆ వస్తువు కొనుక్కోవడానికి సంపాదించుకోవాల్సిన ఆనందాన్ని నువ్వు వాడికి అసలు ఇవ్వడం లేదు. అంటే నేనే కష్టాలు పడ్డా, నా పిల్లలకి కష్టం తెలియకుండా అదే అక్కడ ఆ డైలాగ్ వదిలిపెట్టాలి పేరెంట్స్. నేను కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలు కష్టపడకుండా పెరగాలనేది చాలా 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 తప్పు. విదేశీయులు అలా పెంచరు. విదేశీయులు పిల్లలు చిన్నప్పుడు పెంచుతారు, ఒక్కసారి వదిలేస్తారు, రెక్కలు వస్తే ఎగిరిపోతాడు వాడు. అది వాళ్ళ పెంపకం కరెక్టు. మంచి చెడు చెప్తారు, చిన్నప్పుడు మనకంటే బాగా చూస్తారు, భుజాల మీదే మోస్తారు, ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్తారు. వాడికి వయసు వచ్చే వరకు చక్కగా వదిలిపెట్టేస్తారు. మనవాళ్ళ మునిమనవరాళ్ళ దాకా ఆలోచించి పెట్టి అసలు మర్చిపోయి ఇది పట్టుకుంటాం. అక్కడ మన దగ్గర మార్పు రావాలి. ఇంకా మనవాడికి ఏం గొలుసు చేయించాలి, గడపలు దాటినప్పుడు ఇంకా మనం ఏం పెట్టాలి, ఈ గందరపు గోళ గోలే తప్ప అసలు పెరుగుతున్న వాడికి అసలు ఏమి ఇవ్వాలి, మనం ఏం చెయ్యాలి
అనేటువంటిది ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం లేదమ్మా. కదా. మన ఆలోచనలో మార్పు రావాలి. మ్మ్. పిల్లవాడిని కష్టపడనివ్వాలి. మ్మ్. కష్టం అంటే వాడికి తెలియాలి. అందుకని పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకూడదు, ఇస్తామని చెప్పొద్దు. సంస్కారమైన ఆస్తి మాత్రమే ఇవ్వండి. ఇవ్వమని చెప్పేయండి ముందే. మనకి ఏం ఆస్తి లేదని చెప్పండి. వచ్చిన సంపద నీది కాదమ్మా, ముందు సమాజానికి. ఈ సమాజం మనకి ఇచ్చింది ఇది, మళ్ళీ తిరిగి సమాజానికి పంచిపెట్టాలనే ధోరణి మనలో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా బాగుంటారు. మ్మ్. నేను ఇంకొక విషయం చెప్తున్నా. అమ్మా. పెళ్ళిళ్ళు కూడా మీరు సింపుల్గా తక్కువ ఖర్చుతో చేయండి. నియర్ అండ్ డియర్ని పిలవండి. మ్మ్. చాలామంది చెప్పి నీ ద్వారా కూడా చెప్తున్నా. అమ్మా. సింపుల్గా చేయండి. పిల్లలకు ముందే చెప్పండి. మీకు ఇప్పుడు మేము కట్న కానుకలు ఇవ్వడంలా. మ్మ్. మీరు 10 సంవత్సరాలు చక్కగా గట్టిగా కాపురం చేసిన తర్వాత ఘనంగా మరొక్కసారి అభినందన సభ పెట్టి మిమ్మల్ని చక్క పల్లకీలు ఊరేగింపుగా తీసుకువచ్చి అందరి మధ్య మీకు అభినందించి అప్పుడు బాగా మంచి భోజనాలు పెట్టి చేస్తాం. అప్పుడు మీకు ఇస్తాం అనుకున్న డబ్బు అప్పుడు ఇస్తాం. ఆ. సగమే. ఆ తర్వాత మళ్ళీ 20 ఏళ్ళు ఏది రజతోత్సవం చేస్తాం కదా, అప్పుడు ఇవ్వండి. 25 ఏళ్ళు గడుస్తాయి కదా. అలా గనక పిల్లలకి మనం భయం పెట్టకపోతే ఆ. ఫోటోషూట్లు ఖర్చు ఎంత డబ్బున్నా, లెహంగాలకి ఎంత ఖర్చు పెడుతున్నారమ్మా, ఆ. మంగళ స్నానాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, అవును. ఊరు దాటి ఊరు వెళ్ళిపోయి అక్కడ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అసలు చెప్పవలసింది చెప్పరు. అసలు అమ్మ ఇప్పుడు 5 రోజుల పెళ్లి అని అంటే అప్పట్లో కూడా 5 రోజులు పెళ్లి చేసేవారని విన్నాము. బ్రహ్మాండంగా చేసేవారు. మరి ఇప్పుడు హల్దీ అని మీరు అన్నట్లు ఆ పెళ్ళిళ్ళు వేరు. అప్పట్లో ఏం జరిగేవమ్మా? అప్పట్లో 5 రోజుల పెళ్ళిళ్ళు అంటే దూరపు నుంచి బంధువులు వచ్చేవారు కదా. రవాణా సౌకర్యాలు ఇంత లేవు కదమ్మా. అవునమ్మా. నెల రోజుల ముందే వచ్చేసేవారు. అతి దగ్గర మేనమామలు మేనత రక్త సంబంధీకులు వచ్చేవారు. అప్పుడు ఇవి లేవు కదా మనకి. ఏమంటారు ఇప్పుడు, ఈవెంట్ మేనేజర్స్ ఎక్కడున్నారు? ఈవెంట్ మేనేజర్స్ బంధువులే కదా. వాళ్ళందరూ రావడం, పిండి వంటలని అన్నాలని చేయడం, ఊర్లో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటికి తీసుకువెళ్ళడం, వాళ్ళు కూడా పెళ్లి కూతురునో పెళ్లి కుమారునో చేయటం, సరదాగా ఆటలు పాటలతో సరస సల్లాపాలతో ఆనందంగా జరుపుకునేవారు ఆ రోజుల్లో పెళ్ళి. ఇట్లా కదా. దాంట్లో ఒక రకమైన ఒక ఆత్మీయత, ఒక ఆదరణ, ఒక రసవత్తరంగా ఉండేవి అవి. ఇట్లా ఇవేమి ఇప్పుడు ఈ కల్చర్ ఏమైపోయిందంటే అన్ని రాష్ట్రాల వాళ్ళవి కలగలుపు చేస్తున్నాం మనం. అవును. ఇప్పుడు అవన్నీ కలగలిపి విభిన్నంలో చేసుకోవడంలో తప్పని నేను అనడం లేదు, కానీ వాటిని కొంచెం అర్థవంతంగా చేసుకోండి. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఇంత ఖరీదు కలిగిన రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం మనం. మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. మేము అనడం లేదండి, మేము అలా చేయకపోతే మేము అనడం లేదు, ముందే చెప్పేస్తున్నారు. అప్పుడు భర్త మీద ఇప్పుడు ఒత్తిడి పట్టుకొస్తుంది. ఏమండి మరి వాళ్ళు చేయకపోతే మనం చేయకపోతే ఏమనుకుంటారు అని. పాపం వీడు అప్పుల పాలవుతాడు. ఎన్నేళ్ళకి తీరుస్తాడు అప్పు? నిత్యం పెట్టే వాటికే సరిపోతుంటాయి. సరిపోతూ ఉంటాయి. ఈ కోరికలు తీర్చడానికి ఎంత? అవును. ఇప్పుడు డైరెక్ట్గా కట్న కానుకలు అడగట్లేదు, కానీ ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి కదా. అలా నా చోటే మీరు పెళ్లి చేయాలి, ఇక ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఘనంగా పెళ్లి చేయాలి, మేమేం అడగం కానీ ఘనంగా పెళ్లి చేయాలంటారు. అడగరెందుకు? వాళ్ళకి ముందు వెనకమాల ఏముందో ముందు ఎంక్వైరీ చేసుకుని దిగుతారు. తెలియకుండా చేసుకుంటారు ఏంటి? లేదు. అలా ఏం లేదు. లేదు. అలా అమ్మాయిలు అలాగే ఉన్నారు, అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అంటే అమ్మాయిలు అలా ఉండడం తప్పని నేను అంట్లా. ఇప్పుడు శక్తి సామర్థ్యాన్ని అవతల యొక్క దీనిని చూసి చేసుకోవటం అనేది కరెక్టే. నిజం. నీ సెలక్షన్తో నువ్వు చేసుకున్నా కూడా నిలబట్టలేదే. నువ్వే సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఫలానా వాడిని వివాహం చేసుకుంటానని అట్లా చేసుకున్నా కూడా నిలవడం లేదుగా. తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్ళిళ్ళు నిలవడలేదు, నీకు నువ్వు సెలెక్ట్ చేసుకునేది నిలవడలేదు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. మరి ఎందుకని ఇక్కడ ఎందుకు తేడా వస్తుంది? ఈ గోస. అంతే కదమ్మా. ఈగో ఒకటి. అంటే పెళ్ళి వరకు ఒకరితో ఒకరు ఉండే విధానం వేరు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా అంటే ఇప్పుడున్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని అంటే మొన్నటి వరకు చూపించిన ప్రేమ ఇప్పుడు నాతో చూపించట్లేదు. లేకపోతే మొన్నటి వరకు ఒక గౌరవము, రెస్పెక్ట్, కేరింగ్ ఉండేది. ఒక్కసారి తాళే ఎప్పుడైతే కట్టాడో అప్పటి నుంచి అవన్నీ కనిపించట్లేదు. అప్పుడు ఉన్నలా ఇప్పుడు లేడు అనేది ఒక కంపేర్ చేసుకోవడం. ఇప్పుడు కంపేర్ చేసుకోవడం ఎక్కువైపోయిందమ్మా. దీనివల్ల అంటే పెళ్ళయ్యే వరకు నన్ను మోసం చేసిండు పెళ్లి చేసుకునేదాకా, పెళ్ళయిన తర్వాత నాకు ఆ ప్రేమ వివాహాల్లో జరుగుతున్నాయి. ప్రేమ వివాహాల్లో జరుగుతున్నాయి. అంటే నేను చేసుకుందే ఇలాంటి మనిషి కదా నాకు కావాలి అని చెప్పి ఆ విధానాలన్నీ చూసి. అది ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు ఇక ప్రేమ చేసుకున్నాడు కదా నీకు ఎప్పుడు నీ ఎదురుగుండానే కూర్చుంటాడా? బాధ్యతలు ఉన్నాయి కదా, బాధ్యతలు ఉన్నాయి కదా. ఆ బాధ్యత నిర్వర్తించడమే ప్రేమ అనేది ఏ రూపంలో ఉంటుంది? ఎప్పుడు నీ ఎదురుగా కూర్చొని మాట్లాడితేనే ప్రేమ కాదు కదా.
కదమ్మా, ఇద్దరు కలిసి ఒకరికొకరు అర్థం చేసుకుని కొనసాగించడం కదా ప్రేమ. ఎల్లప్పుడు భార్యాభర్త ఎదురుగా కూర్చుంటే నడిచేది ఎలా? అది ఉండదు కదా. అది అర్థం చేసుకోవాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కానీ అది ఒక ఎర్రవాగు లాంటి స్థితి అమ్మా. పెళ్ళైన కొత్తలో ఉండేడు ఆ మోజు నెమ్మదిగా పిల్లలు పుట్టినాక తగ్గుతుంది. ఇద్దరు కాన్సన్ట్రేషన్ బిడ్డల మీద పెరుగుతుంది. ఎప్పుడైతే బిడ్డల మీద పెరుగుతూ ఉంటుందో బాధ్యతలోకి వెళ్ళిపోయిందని ఇవేవి గుర్తురావు. ఇప్పుడు పిల్లలు కూడా వద్దనుకుంటున్నారు కదా, పిల్లలు వద్దనుకుంటున్నారు. పిల్లల్ని పెంచడము ఇష్టపట్టలేదు, పిల్లలకి పాలు ఇవ్వడము ఇష్టపట్టలేదు. ఆ అటాచ్మెంట్ అనేది లేకపోవటం వల్ల డిటాచ్మెంట్ పెరుగుతుంది. పరస్పర అనురాగాలు, పరస్పర అనుబంధాలు ఎప్పుడైతే దూరం అయిపోతావో ఇవన్నీ వస్తాయమ్మా. కానీ కృతకమైనటువంటి వాతావరణం, కృత్రిమమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉన్నారు తప్ప ఆ నిజమైనటువంటి హార్దిక సంబంధాలు పోయి ఆర్థిక సంబంధాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అమ్మ, ఇంకొకటి కూడా నేను విన్నది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు అంటే మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే అసలు తెలియక మాట్లాడుతున్నారు అనుకోవాలో తెలీదు. వివాహ వ్యవస్థలు కూడా అంటే ఒక్కొక్క మనం పురాణాల నుంచి తీసుకున్న గాంధర్వ వివాహము అని ఇలా రకరకాల వివాహ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కానివ్వండి, లేదంటే ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది అప్పట్లో కూడా అమ్మాయి స్వయంవరం ఇలాంటివి ఉండేది. దాన్ని దీనికి కంపేర్ చేసి అప్పట్లో కూడా అమ్మాయి ఇష్ట ప్రకారంగానే అమ్మాయి 100 మంది మగవాళ్ళని తీసుకొచ్చి పెడితే అమ్మాయి వాళ్ళు ఏదో ఒక పోటీ పెడితే పోటీలో నెగ్గినవాడో లేకపోతే అమ్మాయి చూస్ చేసుకున్నవాడో. మరి ఇప్పుడు మేము చూస్ చేసుకుంటే తప్పేముంది? ఎవరన్నారు? ఇలా పోల్స్తున్నారమ్మా చాలా మంది. ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? చూస్ చేసుకోవడం తప్పని ఎవరంటలేదే. నీ చూసింగ్లో కరెక్ట్గా ఉండాలని చూసా. వాడు జేబు నిండుగా ఉందా, వాడు నన్ను హోటల్కి తీసుకెళ్తున్నాడా లేదా, వాడు నాకు గిఫ్ట్లు ఇస్తున్నాడా లేదా, నువ్వు ఎట్లా చూస్తున్నావు? నీ చూసింగ్ అనేటటువంటి విధానం ఎలాంటి చూసింగ్ ఉంది? ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అమ్మ నీకు ఎలాంటి వాడు కావాలంటే నాకు గ్రీన్ కార్డు కావాలి, లేకపోతే అమెరికాలో ఉన్నవాడు కావాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని అంటారే తప్ప నన్ను అర్థం చేసుకున్నవాడు ఏమ్మా నాకు ఎప్పుడు రక్షణగా నిలబడేవాడు, నన్ను ప్రేమించేవాడు కావాలని ఎవరంటున్నారు? నువ్వెంతవరకు ఒక డాక్టర్గా చూస్తున్నావా, డాక్టర్ మనిషిని చూస్తున్నావా? నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకుంటున్నావా, మనిషిని పెళ్లి చేసుకుంటున్నావా, గ్రీన్ కార్డుని పెళ్లి చేసుకుంటున్నావా? అంటే మన కోరికలలోనే మనకు తెలుస్తోంది కదమ్మా. అందుకని అట్లాంటిది ఉన్నప్పుడు ఆ పైపైన మెరుగులు చూసి నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావు అది పైపైనే ఉండిపోతుంది. నువ్వు హృదయ అంతర్గతంగా లోపలికి ఎక్కడ వెళ్ళి చూస్తున్నావు? అలాంటి ప్రేమను ఎవరు కాదంటారు? ఇప్పుడు దమయంతి, నల దమయంతులు కానీ మన మన సత్యవతి వీళ్ళని పెళ్లి వివాహాలు కానివ్వండి, మన దుష్యంతుడు శకుంతల వివాహం ఒక హెచ్చరిక చేశారు కదా. ఏ సాక్ష్యమో లేకుండా పెళ్లి చేసుకుంటే ఎంత ప్రమాదం, హెచ్చరికగా మనకు నలదమ్మ మన శకుంతల దుష్యంతుడి వివాహం మనకు తెలియజేస్తుంది వివాహాలు. కాబట్టి నువ్వు ఎక్కడ దేనిని చూసి నువ్వు చేసుకుంటున్నావు అది కదా అక్కడ చెప్పేది మన వాళ్ళు. కానీ 2 రకాల మనుషులు ఉన్నారు కదమ్మా. గుడ్డిది ప్రేమ, గుడ్డిదంట. దేన్ని చూసి నువ్వు చూసి చేసుకున్నావు. 2 రకాలంటే నువ్వు చెప్పేది నాకు అర్థం. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రేమ గుడ్డిది. కొంతమంది నన్ను ప్రేమగా చూసుకొని బాధ్యతగా ఉండే వ్యక్తి అయితే చాలు, నాకు ఆస్తులతో సంబంధం లేదు అనుకున్న వాళ్ళు వచ్చి అదే ఆలోచన మారకుండా ఉంటే బాగుంటున్నారు. తర్వాత అంటే మీరు ఇందాక అన్నట్టు పోల్చుకోవడము, పక్కోళ్ళని చూసి వాళ్ళు అది కొనుక్కున్నారు నాకు ఇది లేదు అని పోల్చుకుంటే, నువ్వు ఎంచుకున్నప్పుడు నీకు ఇది నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు మరి నేను ఏం చెయ్యాలి అనే వాళ్ళు ఒకరు. లేదు ముందే నాకు ఈ ప్రేమ ఇవన్నీ నాకేం కడుపు నింపవు, నాకు మంచిగా రిచ్గా ఉండాలి అనేటట్టు చూస్ చేసుకున్న వాళ్ళు. అప్పుడు అది ప్రేమ అవ్వదుగా. అవ్వదు. అది ప్రేమ అవ్వదుగా. అది ప్రేమ ఎలా అవుతుంది? ఆ ప్రేమ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి అర్థం ఉంది కదమ్మా. ఇది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమలో త్యాగం ఉంటుందిరా. ఆ త్యాగం ఉంటేనే రియల్ ప్రేమ అవుతుంది కదా. అది లేనప్పుడు అది కేవలం లస్ట్ అంతే. అది తెలుసుకోవాలంతే. ఇప్పుడు నేను చాలామంది నువ్వు చూడు, ఇప్పుడు ఎన్ని చదువుకున్న మనలాంటి వాళ్ళలో ఈ ఆలోచనలు వస్తున్నాయి మీలాంటి. ఫుట్పాత్ మీద నేను అన్నీ పరిశీలిస్తాను. సామాన్య మానవుల్లోకి వెళ్ళి చూస్తే వారిలో చూస్తే ఏ గొప్ప సౌందర్యము నీకు కనిపించదు. మామూలుగా మనం అనుకుంటున్న సౌందర్యం. గుడ్డివాడు అవుతాడు, అమ్మాయి కుంటమ్మాయి ఉండొచ్చు అమ్మ, వాళ్ళ భుజాల మీద ఒకరినొకరు ఎత్తుకుని వెళ్ళి ఒకరికొకరు తినిపించుకుంటూ చూస్తాం. వాళ్ళు ఏ సౌందర్యం చూశారమ్మా? ఆ ప్రేమ ఎక్కడది? ఇప్పటికీ చూస్తాను, కొన్ని కుటుంబాల్లో చూస్తాను, అమ్మాయిలు చూస్తాను. ఇప్పటికీ అన్ని సంవత్సరాలు 83-40 సంవత్సరాలు వచ్చిన ఆ భర్తకు ఆవిడ చేసే సేవలు కానీ, భార్యకు బాగుండకపోతే మననే మా ఇంటి పక్కన చనిపోతే ఆ భార్య కోసం ఆయన వెలిపించడం, ఇప్పటికీ 76 సంవత్సరాలకు వయసు, మరి భర్త కోసం ఆవిడ వెలిపించడం. ఏ సౌందర్యం చూసమ్మా ఇది? వాళ్ళు ఆటుపోట్లు ఎదుర్కోలేదా? ఎదుర్కొన్నారు.
ఇది తెలియటం లేదమ్మా. జీవనం వేరు, జీవితం వేరు. పాశ్చాత్యులకి వివాహం అంటే 2 జీవితాల కలయిక కాదు. పాశ్చాత్యులకి వివాహం అంటే 2 శరీరాల కలయిక. భారతీయులకి వివాహం అంటే 2 జీవితాల కలయిక. జీవితానికి కలయికకి దీనికి ఎంత తేడా ఉంది? అవును, ఎంత తేడా ఉందమ్మా? చాలా తేడా. అస్థిమశకాంతరం. అవును. అది తెలియక మన వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పాలయ్యి వాళ్ళ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అవును. నిన్ను చదువుకోమని కాలేజీకి పంపించింది దేనికి? నువ్వు విద్యావంతురాలివైతే ఆ కుటుంబం మొత్తం విజ్ఞానవంతంగా అవుతుంది, సంస్కారయుతంగా ఉంటారని నీకు చదువు తెప్పిస్తున్నావు. నువ్వు చదువు అనేది నేను ఉద్యోగం కోసం కాదు కదా, ఉద్యోగం కోసం కాదు కదా మనం చదువుకునేది, విలువల కోసం. పిల్లల కోసం. ఏ విద్య విలువలనిస్తోంది మనకి ఇప్పుడు? కాదు కదా. అక్కడ చాలా పెద్ద పప్పులో కాలేసాం మనం. అవును. ఇప్పుడు బాధపడేమి లాభం? ఆడపిల్లలకి చదువుకోవాల్సిందే, మగపిల్లలు చదువుకోవాల్సిందే. మేము చదువుకున్నది ఎంత? మా అమ్మగారు చదువుకుంది 4వ తరగతి. ఆహా. కరెక్ట్గా సంతకం పెట్టడం కూడా బాగా వచ్చేది కాదు నిజంగా చెప్పాలంటే. ఆహాహా. కానీ వాళ్ళ నోరు విప్పితే, మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ నోరు విప్పితే ఎంత అద్భుతమైన విషయాలు వారి నోటి వెంట వెలువడయ్యో. మా నాన్నగారు మంచి మహాభారతం, రామాయణం వాడి విలువలు చెప్తూ ఉండారు. అలాగే నేను కూడా పెద్దగా ఏం చదువుకోలేదు. 11వ తరగతి చదువుకున్న తెలుగు మీడియంలో. మరి మేము ఏ సారాన్ని గ్రహించాం? పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీరు ఏది అవసరమో అది తీసుకున్నారు. వారు అరుగుజాడలు ఏవైతే అనూచానంగా పెద్దల నుంచి అనూచానంగా వచ్చినటువంటి వాటిని అనుసరిస్తూ ఎక్కడైనా తప్పు జరిగితే కూడా దాన్ని ప్రతిఘటించాం మేము. ఆ ప్రతిఘటించకుండా అన్నింటికీ తల వంచేసి ఏమీ గంగిరెద్దుల బుర్రలు ఊపలేదు. దాన్ని సరి చేసుకున్నాం. సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి చాలా తేడా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లల్ని ఎవరిని అమ్మ సర్దుకు పొండమ్మని ఏ శాస్త్రము చెప్పలేదు. సరిదిద్దుకోండి అని చెప్పింది. సీతాదేవి సరిదిద్దుకుంది, అనసూయ సరిదిద్దుకుంది, ద్రౌపది సరిదిద్దింది. ఎవరికి వాళ్ళ భర్తలు సరిదిద్దుకున్నారు తప్ప సర్దుకుపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆ సరిదిద్దుకోవడంలో మీకు ఒక ఒడుపు తెలియాలి, ఒక నైపుణ్యం తెలియాలి మీకు. ఆ నైపుణ్యం అనేది దేని ద్వారా వస్తుందంటే మాట ద్వారా వస్తుంది. వాక్కు అనేది ఒక కామధేనువు. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ కుటుంబం మొత్తం నీ వెంట నడుస్తుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. ఇది మాట ఆ శృతి కలుపుకుని కుటుంబంలో జీవించటం ఎలాగో, ఆ ఒడుపుగా నైసుగా తప్పించుకుని చెప్పడం ఎలాగో అది తెలిసి ఉంటే ఏ ఆడపిల్ల సంసారమైన బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఇది తెలియ కొట్టుకుంటున్నారు పిల్లలు. వెరీ సింపుల్. నా దగ్గరికి 2-3 జంటలు వచ్చారు ఆ మధ్యన. ఎప్పుడు వస్తే నేను చెప్పిన తర్వాత ఎప్పుడో చాలా కాలం తర్వాత అమ్మాయి ఎక్కడో తారసపడింది. నేను గుర్తుపట్టలా. నమస్కారం చేస్తుంది. అమ్మ నేను మీరు మర్చిపోతే నేను ఎలా మర్చిపోతానమ్మా, ఆనాడు మీ ఇంటికి వచ్చాను నేను, కాపురం ఇట్లా బాగా వచ్చేసింది. అప్పుడు చిన్న సూక్ష్మమైన 2 విషయాలే మీరు చెప్పారు నాకు, అది నా లైఫ్ని మార్చేసిందని చెప్పింది. సింపుల్. ఇదే కమ్యూనికేషన్, జస్ట్ కమ్యూనికేషన్ అమ్మా. ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది వీళ్ళు ఇప్పుడు అభినయంతో నేర్పిస్తున్నారు తప్ప అక్కర్లే. ఆ కమ్యూనికేషన్ స్కిల్ అని ఎదుటివాడితో మనం ఎలా మాట్లాడి అతడిని ఎలా మనం వశం చేసుకోగలుగుతున్నాం ప్రేమతో. అది భాగవతంలో శ్రీకృష్ణుడు ఎంత బాగా చూపించాడమ్మా. అవి ఎందుకు చదవరు వీళ్ళు? అవి చదివితే ఎలా చేయాలో తెలుస్తుంది. అమ్మవారి నామం స్వాధీన వల్లభాయై నమః అని ఒక నామం వస్తుంది. భర్త ఎప్పుడు స్వాధీనం అవుతాడు నీకు? ఎప్పుడు స్వాధీనం అవుతాడు? An obedient wife can only commands and demands her husband. ఇలాగే ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడితో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు నేను వస్తానని మీతో పాటు వాళ్ళని చూడటానికి వెళ్తున్నాడు శ్రీకృష్ణుడు. వెళ్తూ ఉంటే నేను వస్తానని చెప్పేసి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. వంట ఇంట్లోకి వెళ్ళి ద్రౌపది వంట చేస్తూ ఉంటే సత్యభామ వెళ్ళి, ఈ ఒక్కడిని నేను అవసరం చేసుకోవడం నా తరంగా ఆడడం లేదు నాకు, ఎవరిని మన శ్రీకృష్ణుడిని ఎలా వశమయ్యారు ద్రౌపది? నీకేమైనా మందు పెట్టావా, మాకులు పెట్టావా, ఎట్లా ఈ 5గురు నీ వశమయ్యారు అని అడిగితే, ద్రౌపది తప్పు సత్యభామ, ఈ మాట ఇంకెక్కడ మాట్లాడుకో, ఎంత పొరపాటు మాట్లాడావు నువ్వు, నా దగ్గర అంటే అన్నావు కానీ ఇంకెక్కడ అనకు,
భర్తల్ని మందులు పెట్టి మాకులు పెట్టి ఇంకొకటి పెట్టి వశం చేసుకోరు. ఉదయం లేచిన దగ్గర నుంచి నేను వాళ్ళ బాధ్యతలన్నీ నేను తీసుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు వాళ్ళకి అన్నీ నేను అరేంజ్ చేసి వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో వాళ్ళకి కావలసినవన్నీ అరేంజ్ చేసి నేను వాళ్ళని సేవించుకుంటూ ఉంటాను. అట్లా వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తూ స్నేహపూర్వకంగా ఉంటాం మేము. అట్లా ఉంటారు తప్ప భర్తలు మనకి ఏదో మందు పెట్టి మాకు పెట్టి వశం చేసుకోరు. ఏది వద్దో అది ఆచరిస్తున్నారు ఇప్పుడు. ఏమ్మా, అందుకని ఇవి ఇవి తెలియాలిగా పిల్లలకి. తెలియాలి. ఏమ్మా, అవునమ్మా. అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలాంటి రూపంతో కనిపిస్తున్నావు నీ భర్తకి, ఎలా మాట్లాడుతున్నావు, ఇది ఆలోచించారు ఎప్పుడైనా? అలసిపోయి వచ్చినటువంటి భర్తకి ఆఫీసు నుంచి రాగానే ఒక చక్కని గాజులు వేసుకున్న చేత్తో ఒక కాఫీ కప్ అందించేటటువంటి భార్యలు ఈ ఆధునిక యుగంలో ఎంతమంది ఉన్నారమ్మా? నవ్వుతూ రాగానే అతను అలసట తీరిపోయేటట్టుగా మాట్లాడి పలకరించేవాళ్ళు. రాగానే ముందు ఏం తెచ్చావు, నాకు గిఫ్ట్ తెచ్చావా అని చూస్తున్నారా? అసలు అతను అలసిపోయి వచ్చిన వాడికి సేద తీరేటట్టుగా ఎవరుంటున్నారు? నేను ఈ మధ్యన ఒక మాట కూడా అన్నాను, పాపం వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లో పడిపోతున్నారుగా భార్యాభర్తలు ఇద్దరు. ల్యాప్ అంటే ఒడి కదా, ఈ ఒళ్ళో ఏముంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది. అతని ఒళ్ళోనూ ల్యాప్టాప్ ఉంటుంది, అమ్మాయి ఒళ్ళోనూ ల్యాప్టాప్ ఉండి పనిచేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా. భార్యాభర్తలు ఇద్దరు అనురాగంతో ఆమెను ఒడిలో తలబెట్టుకుని సేద తీరుతాడు, అతని ఒడిలో ఈవిడ సేద తీరుతుంది తలబెట్టుకుని. ఆ ల్యాప్లో వీళ్ళ తలకాయ ఉండాల్సిన బదులు ఈ ల్యాప్ టాప్ ఎప్పుడు వచ్చినా వీళ్ళ టాప్లు వేసిపోతుంది. టాప్లు వేసిపోతుంది వీళ్ళ అరుపులకి, కేకలకి. ఎందుకని? స్ట్రెస్, ఒత్తిడి మొత్తం ఇదంతా దానిలో ఉన్న రేడియేషన్ అంతా బాడీ మీద పడిపోతుంది. పిల్లలు సరిగ్గా పుట్టటల్లా, అవయవాలు సరిగ్గా లేని పిల్లలు పుడుతున్నారు, ఆటిజం పెరిగిపోతుంది, డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. మరి ఆడు కనిపెట్టేవాడు అన్నీ ముందే మనకి హెచ్చరికతోనే పెట్టాడు. ల్యాప్టాప్ నీ టాప్లు వేసిపోద్ది ఇది ఒళ్ళో పెట్టుకుంటే అని. ఏమ్మా, అంతే. టీవీ అండ్ దూరదర్శన్, నువ్వు ఇంత దూరంగా ఉంటే అంత మంచిది, దూరంగా ఉండు సుమంత్ పెట్టడమే దూరదర్శన్ అన్నాడు. దానికి దగ్గర అయిపోయావు, ఎడిక్ట్ అయిపోయావా లేదా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, నేను ఒక మాట అంటాను సుజిత, నువ్వు ఎటు అంటే నేను ఏదో చెప్పేస్తున్నట్టున్నాను. సరదాగా ఉంది మన ఇద్దరు సంభాషణ. అది ఇవి ప్రకృతి అంటే సైంటిస్టులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు ఎంతో అన్వేషణ మొదలుపెట్టి ఏదో కనిపెట్టాలని పరుగు తిరుగుతున్న కొద్దీ ప్రకృతి తన తలుపులు తెరిచి అన్ని రహస్యాలను ఇస్తూ ఉంటుంది పిల్లలకి. కనిపెట్టలేగా వీళ్ళంతా. ఆమె యొక్క రహస్యాలని ఆవిడ కనిపెడుతున్నానని పోతున్న కొద్ది రహస్యాలను విప్పి చెప్తూ ఉంటుంది. అవన్నీ మేము కనిపెట్టామని వీడు వెర్రవీగుతూ ఉంటాడు. కానీ ఆ ప్రకృతి మరొకటి కూడా చెప్పింది, వేరే నేను 2 ఇచ్చాను, దేని నేను వద్దని చెప్పలేదు, దేనికైనా హద్దు ఉండాలని ముందే చెప్పాను మీకు, హద్దులు ఎరిగి ప్రవర్తించమని చెప్పాను మీకు. కానీ హద్దులు మీరు ప్రవర్తించేటువంటి ప్రమాదం ఉంటుందని కూడా నేను చెప్పాను. కానీ మీరు హద్దులు మీరి వెళ్ళిపోతున్నారు. హద్దులు మీరి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సింది, ఆ ప్రమాదానికి ఏమంటారు దానికి మాడి మసైపోవాల్సింది మళ్ళీ మీరే సుమా అని ప్రకృతి హెచ్చరిక చేస్తూనే ఉందిగా. చేస్తుంది, దాచిపెట్టుకోలేదు తన రహస్యాలు. ఇంకా నీ కూడా బోలెడున్నాయి. ఉన్న రహస్యాలను వీడు ఛేదిస్తున్నాడు, తీస్తున్నాడు, చెప్తున్నాడు. ప్రకృతి నేను దర్శించాను అని అనుకోవడంలో అతని ఎదుగుదల కనపడుతుంది. ప్రకృతి నేను జయించాను అంటే ప్రమాదం. జయించావా? జయించగలవా? అస్సలు సాధ్యపడదు. ఆల్రెడీ ప్రకృతి తన పని తాను మొదలుపెట్టేసింది కదమ్మా. అవునమ్మా. ఈవెన్ ప్రకృతినే కనుక అతను జయించాను అని అనుకుంటే మన నాసా ఈ శాస్త్రవేత్తలందరూ ఇది మన శ్రీహరికోటలో ఈ కక్షల్లో ప్రవేశపెట్టేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో పెట్టేందుకు వెళ్తున్నారు? నమ్మకం కాదు, అంతా ఇది దైవ సృష్టే. దైవ సృష్టి ముందు మానవ సృష్టి నథింగ్ అనేది తెలిసే కదా ప్రయోగం చేస్తున్నాం మేమని. ఆ ప్రయోగానికి ఆవిడ కావలసిన ఆశీర్వాదం నీకు ఇస్తోంది. ఇప్పుడు నువ్వు తపస్సు చేసి రాక్షసులు ఎన్నో కోరికలు కోరుతున్నారు, కోరికలను ఇస్తోంది. ఆ తపస్సు ఫలితంగా ఇస్తున్న ఈ కోరిక నీకు ప్రమాదం రాని హెచ్చరిక కూడా చేస్తోంది. భస్మాసురుడు ఏమయ్యాడమ్మా? కంసుడు ఏమయ్యాడు? రావణాసురుడు ఏమయ్యాడు? మారీచుడు ఏమయ్యాడు?
మరి వీళ్ళందరినీ ఎందుకు సంహరించింది? తర్వాత సంహరించి తన మెళ్ళలోనే వేసుకుంది. ఒరే నేను ముందే చెప్పానురా, కోరిక కోరే ముందే మీరు ఆలోచించి కోరుకోండిరా, ఆ కోరికే మీకు చివరికి శాపం అయిపోతుందిరా అని ముందే చెప్పింది కదా. ఇవాళ మనకి ఈ ఆధునిక టెక్నాలజీ అనేటటువంటిది కూడా మనం దాని వెంట పరిగెడుతున్న కొద్దీ అది మనం వేళాకోళం పట్టిస్తోంది. ఇది ఎందుకు లింకు? ఇప్పుడు నువ్వు అడిగిన ఈ దాంపత్య జీవితానికి కూడా ఇది లింకు కాబట్టి చెప్తున్నా నీకు. పిల్లలకి పాలు లేవు, వాడికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోయినాడు చిరాకు పడుతూ ఉంటాడు, వాడు ఊరికి వ్యాధులు వస్తూ ఉంటాయి, మరి భార్యను విసుక్కుంటూ ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఆ అమ్మాయి పని చేసి అలసిపోయి భర్తను ఏదో ఒకటి అనేస్తుంది, ఇద్దరికి మధ్యలో ఘర్షణ జరుగుతుంది, విడాకులు అయిపోతాయి. అప్పుడేమనేవారు, నన్ను కాకపోతే ఎవరిని అంటారండి, పాప ఆయన సొత్తు నేనే కదా, నా సొత్తు ఆయన సొత్తును నేను. మమ్మీ ఒకరికొకరు మా మీద విసుక్కు ఇంకెవరి మీద విసుక్కుంటారు అనేవారా కాదా? చూసాం, మా అమ్మ నాన్నలు మేము చూసాం ఇవన్నీ. మన పేరెంట్స్ని చూసాం కదా, వాళ్ళ జీవన విధానాలు చూసాం కదమ్మా. అందుకని ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ చదువు అనేటటువంటిది కేవలం ఉద్యోగాల కోసం కాదు, జీవితం అనేది హాయిగా జీవించడానికి. హాయిగా జీవించడానికి బదులు లేనిపోయినవన్నీ తెచ్చిపెట్టుకుని ఎందుకు విచ్ఛిన్నం చేసుకోవాలి మనం? కాబట్టి ఓ యువత, ఇప్పటికైనా ఆలోచించండి నాన్న, ఇప్పటికైనా మీరు వెనుతిరిగి ఒక్కసారి మీ జీవితాలను సరిచేసుకోండి, సరిచూసుకోండి అని చెప్పడం కన్నా మా అలాంటి పెద్దవాళ్ళు ఇంకేం చెప్తాం? కోరికలను నియంత్రించుకోండి, ఇంద్రియాలను నియంత్రించుకోండి. నియంత్రించుకోవడానికి దానికి పద్ధతులు మన పూర్వీకులు మనకి ఎన్నో అందించి, మెడిటేషన్ ద్వారా, ప్రాణాయామం ద్వారా, యోగా ద్వారా ఇవన్నీ మన పెద్దలు పెట్టారు. ఎందుకంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టుగా, ఊరికే విషయాలంపటాలు ఊరికే పోగు చేసుకోకుండా సింపుల్గా బ్రతుకుతూ సింపుల్గా జీవిస్తూ హాయిగా జీవించండి, సాదాగా జీవించండి, ఉన్నతంగా ఆలోచించండి, ఎంత హాయిగా ఉంటుంది. ఉన్నతంగా జీవిస్తాము, అస్సలు బుద్ధిగా ఆలోచించాం. ఉన్నతం అంటే ఏంటి? ఉన్నత జీవితం అంటే ఏంటమ్మలో? పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటాం, ఇప్పుడు ఆ బంగళాలు కూడా చస్తున్నారు ఉండలేక, అవి కూడా వద్దనిపిస్తుంది వాళ్ళకి కొంతకాలం ఉంటుంది ఆ మోజు తీరాక. ఇప్పుడు భార్య మీద ఇందాక అన్నట్టు మోజు తీరినట్టు ఈ బంగ్లా మీద మోజు తీరుతుంది కొన్ని కాలానికి. మళ్ళీ ఎక్కడో సింగిల్ బెడ్రూమ్ ఎక్కడుందండి, లేకపోతే ఎక్కడైనా పెద్దవాళ్ళందరూ 10 మంది కలిసి ఉండే చోట వెతుకుతున్నారుగా. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళందరూ పెద్దవి కావాలన్నారు, ఆ పెద్ద దగ్గర నుంచి ఆకాశ హర్మ్యాలన్నారు, ఆ కిందకు దిగడం ఎట్లాగా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎక్కడన్నా ఊరి చివరికి వెళ్ళి ఫామ్ హౌస్లో ఉందాం. చూడండి మా ఆలోచనలు ఎలా మారిపోతున్నాయో. అది ముందు నుంచే ఉంటే అసలు తిప్పలేదుగా, ఇంత కాంక్రీట్ జంగల్గా చేసుకోవాల్సిన అవసరమే ఉండదుగా. ఒకే ఇంట్లో ఇంతమంది ఎలా జీవించగలిగాం, ఆప్యాయతలను ఎలా పంచుకోగలిగాం కదమ్మా. అందుకని ఎంత సింపుల్గా మనం ఉంటే అంత హాయిగా జీవించగలం. సింపుల్ సిటీలో ఆనందం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుంటే అందరం హ్యాపీగా బ్రతికేయచ్చు. అంటే ఒక సామెత చెప్పేవారమ్మా, నేను విన్నా చాలాసార్లు, ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదు అని చెప్పి. అంటే మనకు ఒకటి ఉంది అని అంటే, ఇప్పుడు నేను అన్ని రకాలుగా నేను ఉన్నతంగా అంటే ఆలోచనల్లో నేను ఉన్నతంగా ఉంటే ఫస్ట్ నన్ను ఏది అంటదు. అంటే నాకు ఇది కావాలి అది కావాలి, నేను పోల్చుకోను, ఎదుటోళ్ళతో పోల్చుకునే ఆలోచనే రాదు. కానీ ఇప్పుడు ఆలోచనలే ఉన్నతంగా లేవు కాబట్టి, నేను మంచి ఐశ్వర్యంతో కూడి ఉంటే, నాకు మంచి ఒక బంగ్లా, కారు ఇవన్నీ ఉంటే ఫస్ట్ ఆరోగ్యం అన్నా బాగుండదు, కంటికి నిద్ర ఉండదు, ఈ ఇబ్బంది లేదు. ఇవన్నీ లేకుండా నేను పూరి గుడిసెలో ఉంటే నాకు అదే బంగ్లా లేదు, కారు లేదు, ఆరోగ్యం అన్నీ బాగుంటే ఇది లేదు, అది ఉంటే ఇది లేదు అని చెప్పి ఈ ఆలోచన ఎక్కువైపోయింది కదా. ఎక్కువైపోయింది. ఎందుకనంటే అమ్మా, మనకి ఉత్తమ సాహిత్యం ఉంది, అనేక గ్రంథాలు ఉన్నాయి, ఉత్తమ సాహిత్యం ఉంది. భగవద్గీత దగ్గర నుంచి ఉపనిషత్తులు, మిత్రలాభం, పంచతంత్ర కథలు, మనకి పశుపక్షాదుల మీద పెట్టి కథలు చెప్పేవారు. ఎలా ఉంటే ఇట్లాంటి పర్యవసానం వస్తుందో అవి వినే ఓపిక వినిపించడం లేదు. వాళ్ళ ఇంట్లో కూర్చున్న కథలు చెప్పేవారు, ఇంట్లో కూర్చున్న పెద్దవాళ్ళ కథలు చెప్పే గురుత్వం వహించే పెద్దలు వాళ్ళ ఇంట్లో లేరు.
కదా, ఎవరు లేరు కదా ఎదుగుతూ ఉన్న పిల్లలకి ఎదుగుతూ ఉన్న క్రమంలో వాళ్ళకి చెప్పడానికి. అవునమ్మా. ఆఖరికి మేమే చెప్తూ ఉంటాం, స్నానం చేసేటప్పుడు ఇక్కడి నుంచి నేను కూడా అరుస్తూ ఉంటాను, అరే శుభ్రంగా స్నానం చేయండి, పళ్ళు తోముకోండి, వీపు తోముకోండి, అక్కడ తోముకోండి, ఇక్కడ తోముకోండి అని మేము అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి చాదస్తంగా కనిపిస్తున్నది. పిల్లల బట్టలు ఇలా వేసుకోవాలన్నా, పెద్దవాళ్ళ ముందు కూర్చున్నప్పుడు ఇలా కూర్చోవాలని చెప్తే ఇప్పుడు పిల్లలు వినిపించుకునే స్థితిలో లేరు. బుల్షిట్ ఇవన్నీ ఇట్లాంటి కబుర్లు మాకు చెప్పకండి, మీ కాలం వేరు మా కాలం వేరు అని మన పిల్లలే అంటున్నారు. అవునమ్మా. కదా కాదు. సో అది అంటే దాని పర్యవసానం వాళ్ళకి తర్వాత తెలిస్తే కానీ బుద్ధి రాదు. ఏదంటారే ముట్టుకున్నాక కానీ నీకు తెలియదురా అంటాను చూడమ్మా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మనకేంటంటే ముఖ్యంగా మన సాహిత్యంలో ఒక రియలైజేషన్ ఉంటుంది కదా, రిలాక్సేషన్ ఉంటుంది. అవి చదువుతున్న కొద్దీ, పెద్దలు చెప్పిన వాక్యాలు తెలుసుకుంటున్న కొద్దీ మన కన్ను విచ్చుకుంటుంది, మనసు విచ్చుకుంటుంది. ఏ కన్ను? అంతఃచక్షువు, ఈ బాహ్య చక్షువులు కాదు. అది విచ్చుకున్న కొద్ది జీవితం అంటే ఏమిటో, జీవితం యొక్క విలువలు ఏంటో మనకు అర్థమవుతాయి కదా. అప్పుడు అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి సాహిత్యాన్ని అలవాటు చేయండి మీరు. ఆ సాహిత్యం ఒకటి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేవారు కదమ్మా. ఇప్పుడు అది లేదు పిల్లలకి. మంచి పుస్తకాలు చదవడం అనేటటువంటిది, ఆ కథలు చెప్పడం అనేటటువంటిది, ఎప్పటికప్పుడు వాళ్ళని సరిచూడటం అనేటువంటిది, పెద్దలు వాళ్ళని మందలించి చెప్పడం అనేది ప్రతి ఇంట్లో పోయింది. పెద్దలే లేరు అసలు, ఇలా పెద్దలు వద్దనుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి తరం స్వేచ్ఛగా ఎక్కడో జీవించాలనుకుంటున్నారు తప్ప పెద్దలు ఇంట్లో ఉంటే మన పిల్లలకు ఉపయోగం అనేటటువంటిది పోయింది. కాబట్టి అనుభవించాలి, తప్పదు. రెండవది ఆటపాటలు. వాళ్ళకి ఆడుకోవడానికి గ్రౌండ్ ఏది లేదు. మన ఆటపాటలలో కూడా ఒక తాత్వికత ఉండేది. మన గోళీలు ఆడుతూ ఉంటే ఒక ఏకాగ్రత. ఏదైనా చూడండి, మన ప్రతి గేమ్, మన వైకుంఠపాళి తీసుకోండి మీరు, పరమపద సోపానం. ఎదుగుతూ ఉన్న కొద్ది అహంకారం వస్తే, అలానా నీలో కనుక ఎర్షడ్ వర్గాలు ప్రవేశిస్తే నువ్వు ఎట్లా పతనమైపోతామని జర్రుని కిందకు వచ్చేస్తాం. ఎంత నేర్పారమ్మా వాళ్ళు. ఇంట్లో స్త్రీలు ఖాళీగా కూర్చుని మధ్యాహ్నప్పుడు వచ్చి కథలు చెప్పించేవారు. బాలనాగమ్మ కథని, సీతమ్మ వారి కథని, అలా గాథలు చెప్పించేవారు వాళ్ళు. అలా వాళ్ళు ఓహో వాళ్ళు ఎంత కష్టాలు పడితే మరి మనం ఎంత అని వాళ్ళ కష్టాల ముందు మన కష్టం చిన్నగా తోసేది. నిజానికి పాండవులు పడ్డ కష్టాల కన్నా పడ్డామా? రాముడు పడిన కష్టం కంటే పడ్డామా? అంతకంటే మీరు అసలు శ్రీకృష్ణుడు పడిన కష్టాలు తలుచుకుంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. నిజానికి పోల్చుకుంటే వాళ్ళకన్నా సుఖంగా లేమమ్మా మనం. ఎంత కష్టపడి చేశారమ్మా వాళ్ళు. ఇవన్నీ చెప్పడం వలన ఓహో వాళ్ళు అంత కష్టపడితే వాళ్ళ కష్టం ముందు మనం చాలా చిన్నది కదా అని సర్దుకునేవాళ్ళం కాదంటావా? అవునమ్మా, అవును. కాదా? మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అనిపించిందమ్మా, పోల్చుకోవటం తప్పు కాదు. అంటే ఏ రకమైన దానితో పోల్చుకుంటున్నాము అది ఆల్చుకోవాలి. మంచిని కాంపిటీషన్గా తీసుకో. అంతకంటే నేను ఎదగాలి, దీనికంటే నేను ఎదగాలి ఊర్ధ్వముఖంగా నువ్వు ఆలోచించు. నీ ఆలోచనలు ఎప్పుడు ఊర్ధ్వముఖంగా ఉండాలి, అధోగతిలో ఉండకూడదు. అధోలోకంలో ఉంటున్నావా, నువ్వు ఊర్ధ్వలోకంలో ఉంటున్నావా? ఆ ఊర్ధ్వలోకంలోకి నువ్వు విహరించడానికే నీకు ధ్వజస్తంభం ఉంది అక్కడ. ఆ ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉంటే అక్కడెక్కడ మన మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది. నువ్వు ఊర్ధ్వాన్ని అట్లా ఆది దంపతుల స్థాయికి నువ్వు ఆలోచనని పెంచడానికి ఎన్ని పెట్టారమ్మా మనకి. సంతోషం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా మన భారతీయమైనదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో, ఎటర్నల్ ధర్మ, ఆ ధర్మాల మన ఋషులు ఏవైతే చెప్పారో ఆ ఋషులు చెప్పిన వాటిని ఇప్పుడు ప్రయోగాత్మకంగా చూసి ఆశ్చర్యపోయి మన ఓంకారం మనం పలుకుతూ ఉన్నప్పుడు వచ్చే మన ప్రకంపనల మీద రీసెర్చ్ చేసి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మన గుడి చుట్టూ మనం చేసే ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఎటువంటి ప్రకంపనలు వస్తున్నాయో, ఏ విధంగా మనం కనెక్ట్ అవుతున్నామో, మనం తీర్థం తీసుకునే దగ్గర నుంచి, గుడిలో ప్రసాదం తీసుకునే దగ్గర నుంచి అన్నింటి వెనుక ఉన్న శాస్త్రీయత నా కోణాల్లో చెప్తూ ఉంటే, విదేశీయులు చెప్తుంటే అవునా తెల్లబోతున్నామే మనం. అది ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎంత అద్భుతాలు చేశారు. ఇది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా భక్తుల యొక్క సందోహం పెరిగిపోతుంది, కానీ అది ఎటువైపుకి దారి తీస్తుంది అనేది ఒక భయంకరంగా కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ఉంది. అది పెరుగుతోంది కానీ అది అంటే తెలుసుకోవడం కోసం కాదమ్మా, కోరికల కోసం వెళ్తుంది. ఒక హిస్టీరియా లాగా మారింది అది, ఒక హిస్టీరియా. అంతే అమ్మా. ఇది కూడా ప్రమాదం. అవును, ఇది కూడా ప్రమాదం. ఇవేమీ లేనప్పుడు నువ్వు ఊహించుకో, ఈ సోషల్ మీడియా లేదు, ఈ టెలివిజన్స్ లేవు,
ఈ రేడియోలు లేవు, ఎవరు ఏమీ ప్రసారం చేయకుండానే ఇంటింట ధర్మం ఎలా ప్రసారం అయ్యింది? అవును. ప్రచారం చేశారు ఆ రోజుల్లో, లేదు. ప్రసారం అయ్యింది. ఒక సంక్రాంతి పండుగ రోజున ఒక హరిదాసు ఒక కీర్తన పాడి అవును. నిన్ను ఆధ్యాత్మికత వైపు నడిపించి ఇంటింటికి ఒక గురువుని ఏర్పాటు చేశారు వాళ్ళు. ఒక బుడబుక్కల వాడు వస్తాడు, అవును. వాడొచ్చి ఒక తత్వాన్ని పాడి వెళ్ళేవాడు, వినోదం కలిగించేవాడు. ఒక పిట్టల ధర వచ్చేవాడు, ఒక వినోదాన్ని పండించి వెళ్ళాడు. మరి అప్పుడు ప్రతి ఇల్లు కూడా ఒక గృహస్థాశ్రమంగా ఒక యజ్ఞార్థంగా జీవితాన్ని మలుచుకుని మన పెద్దలు జీవించలేదా? ఇవాళ ఏదో పెద్ద మనం చెప్పేస్తున్నామని బయలుదేరుతున్నాం, కానీ ఇవన్నీ లేనప్పుడు ఇంకా హ్యాపీగా బ్రతికారు. ఒకటి విజిత, ఇప్పుడు చెప్పడాలు ఎక్కువైపోయి ఆచరించడం తక్కువైంది. ఇది మాత్రం వాస్తవం. అనుకోవడాలు ఎక్కువైపోయి అనుష్ఠించడం మానేశారు. అవును. అవునా కదా? నిజమమ్మా, నిజం. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు, మేము ఎవరిది ఆచరించాలి కదా. ఒక చిన్న విషయం అమ్మా, మీరిప్పుడు కృష్ణుడిని ఆరాధిస్తే కృష్ణుడే గొప్ప అని కృష్ణుడికి సంబంధించిన విషయాలే చెప్తారు. అందరూ కృష్ణుడిని ఆరాధించండి అంటారు. శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు శివుణ్ణే ఆరాధించండి, శివుడే అల్టిమేట్ అంటారు. ఈ కన్ఫ్యూజను చెప్పేవాళ్ళు పలు రకాలుగా చెప్పేసరికి ఆచరించే వాళ్ళకు దగ్గరకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ మార్క్. ఎవరిది ఆచరించాలి, ఏది ధర్మం, ఎవరు చెప్తున్నది కరెక్టు, ఈ ప్రశ్న చెప్పడం కరెక్ట్గా చెప్పలేకపోవడమే. కృష్ణుడు వేరు కాదు, అక్కడ శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఒక్కొక్కడు ఒక్కొక్క పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నప్పుడు దాంతో పిలువబడ్డాడు అంతే. పోషిస్తున్నప్పుడు విష్ణు అన్నావు, లయం చేసుకుంటున్నప్పుడు శివ అన్నావు, సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మ అన్నావు. మనకి ఎన్ని లేవమ్మా? అవునమ్మా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే నీ హస్బెండ్ ఏమని పిలుస్తాడు, నీ అమ్మ ఏమని పిలుస్తుంది, నీ పిల్లలు ఏమని పిలుస్తారు, మన మనవడు ఏమని పిలుస్తాడు. మనకే ఎన్ని పేర్లు ఉన్నాయి, ఆయనకి ఎన్ని పేర్లు ఉండవమ్మా? మనకే ఎన్ని పేర్లు ఉంటాయి. సర్వవ్యాపకుడు కదా, అనేక నామాలతో ఏ పేరుతో పెట్టినా పిలుస్తానన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ మానవ సృష్టి. ఋషుల యొక్క వాక్కులను పక్కన పెట్టి ఎప్పుడైతే మనుషులు చెప్పే మాటల వెంట మనం పడుతున్నామో, ఈ భిన్న భిన్న కోణాలు ఎప్పుడైతే చెప్తా ఉన్నారో అక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ మాస్టర్ గారు ఒక మాట అనేవారు, మేధావులేమో కన్ఫ్యూజన్లో పడిపోయారు, ఇడియట్స్ ఏమో దూసుకుపోతున్నారు. మేధావులు కన్ఫ్యూజన్లో పడిపోతే ఇడియట్స్ ఏమో దూసుకుపోతున్నారు. కరెక్టే కదా ఇది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు మనకి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఒకే సత్యాన్ని వివిధ రూపాలు ఎవరి శైలిలో వాళ్ళు చెప్పారు. సత్యం ఒక్కటే. అక్కడ ఇన్ని లేవు కదమ్మా, ఇన్ని లేవు. బంగారం ఒక్కటే. ఆభరణాలకు ఎన్ని పేర్లు పెట్టుకున్నాం మనం? మెళ్ళలో పెట్టుకుంటే నెక్లెస్ అంటున్నావు, చెవులకు పెట్టుకుంటే దుద్దులు అంటున్నావు, లోలకలు అంటున్నావు, మళ్ళీ వాటిలో ఎన్ని రకాలు. ఏమ్మా తాటంకాలు అంటున్నావు, ఏమో చేతులకు వేసుకుంటే గాజులు అంటున్నావు, కాళ్ళకు పెట్టుకుంటే కడియాలు అంటున్నావు, ఎన్ని పేర్లు. మెటీరియల్ ఒక్కటే, మెటీరియల్ విధానాన్ని బట్టి పేరు అంతే. ఇది కూడా అంతే. ఇది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే మన పూర్వీకులు దాన్ని ఒకే ఒక్క సామెతలోనే మొత్తం ద టోటల్ ఎస్సెన్స్ ఆఫ్ వేదాస్ని ఒక పద్యంలోనే ఒక్క సామెతలో చెప్పేశారు వాళ్ళు. వాల్మీకి మహర్షి చేసిన కృషి, వ్యాస మహర్షి చేసిన కృషి సామాన్యుల మెదడులోకి, ప్రతి పూరి గుడిసెలోకి వెళ్ళిపోయింది ఎప్పుడోనే. అనవసరంగా మనం తీసుకుని వచ్చి రకరకాలుగా మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం తప్ప జనాల్ని. వాళ్ళకి అన్నీ తెలుసు. నేను ఎప్పుడు కూడా విజిత సామాన్యుల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటాను, ఊడ్చేవాడి దగ్గరికి. ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసి నారాయణమ్మ గారు మీరు వినే ఉంటారు. ఆవిడ ఎంత బాగా చెప్తాంది ఒక పద్యాన్ని. ఆవిడేం చదువుకుంది కదా. అలాగే నువ్వు పొలాల్లోకి వెళ్ళి చూడు, కూలీలను వెళ్ళి ఎంత అద్భుతమైనటువంటి ఫిలాసఫీ చెప్తారో తెలుసా. నాకు ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు చెప్తుంటే. ఎంత నాలెడ్జ్ వీళ్ళ దగ్గర, ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత అద్భుతంగా చెప్తారు వాళ్ళు. వాళ్ళు టీవీలకు వచ్చి మనలాగా కూర్చొని చెప్పడం లేదు. వాళ్ళ దగ్గరికి అడిగితే జీవిత సత్యాలు తెలుస్తాయేమో మనకి. అన్నీ తెలిసి వాళ్ళు ఏమి తెలియని వాళ్ళ ఉంటారు. తెలియక తెలిసినట్టు మిడిసిపడుతూ మనకు ఏదో తెలుసని మనం చెప్పేస్తున్నాం, ఏం తెలియదు. సోక్రటీస్ ఒక మాట అంటాడు, నాకు అన్నీ తెలుసు, నాకు బాగా తెలుసు అంటాడు. ఏం తెలుసు అండి అంటే, నాకేమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఈ వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. అలాగే ఇదమ్మా ఏదో కొట్టుమిట్టాడుతున్నారు తప్ప. సంతోషం అమ్మా, చాలా సంతోషం విజిత, చాలా సంతోషంగా ఉంది. మంచిదమ్మా.